హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాన్ నైట్. ధురంధర్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై ఆదిత్యధర్ మాకు చాలా నచ్చింది. లేట్ అయినా ఈ మూవీ మేము థియేటర్లోనే చూసాం. అండ్ ఎస్, ఇది మన టైంకి వర్తే. 3 hours 34 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీ మీకు ఎక్కడా బోర్ కొట్టించదు అండ్ అసలు లెంతీగా కూడా అనిపించదు. మూవీలో హంజా అనే ఒక భారతీయుడు పాకిస్తాన్కి వెళ్ళి వాళ్ళలాగా ఎందుకు నివసించాడు, దేశం కోసం ఏం చేశాడు అన్నది మెయిన్ ప్లాట్. ఈ మూవీ ప్రజెంటేషన్ చాలా బాగుంది. 8 చాప్టర్స్ కింద స్టోరీ నరేషన్ చూపించారు. నిజంగా ఒక పాకిస్తాన్ వాళ్ళలానే రణ్వీర్ సింగ్ని చూపించారు. అండ్ కంప్లీట్ వరల్డ్ బిల్డింగ్లో చూపించిన లేయారీ, కరాచీ కూడా బాగుంటాయి. రానెస్, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా మూవీకి చాలా ప్లస్. రణ్వీర్ సింగ్, ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ అండ్ సారా అర్జున్ వాళ్ళ రోల్స్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్గా ఇది ఒక మంచి మూవీ ఇండియా నుంచి. ఇది రియల్ ఈవెంట్స్ బేస్ చేసుకుని ఉండడం వల్ల మనకి ఇంకా కనెక్ట్ అవుతుంది. అజిత్ దోవల్ 1980s ఎండ్లో ఒక 7 years మారువేషంలో పాకిస్తాన్లో గడిపారు. ఇది రియాలిటీ. ఈ క్యారెక్టర్ని ఆర్ మాధవన్ చేశారు మూవీలో. ఇందులో బ్లడ్, వైలెన్స్ ఎక్కువ ఉండటం వల్ల ఇది రేటెడ్ మూవీ. ఓవరాల్గా మస్ట్ వాచ్ ఇన్ థియేటర్. సెకండ్ పార్ట్ 19th March 2026 థియేటర్స్లో వస్తుంది. అండ్ తెలుగు డబ్ కూడా ఈ ఫ్రైడే ఆర్ నెక్స్ట్ వీక్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మా రేటింగ్ వచ్చేసి 3.75 stars. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.